హర్షద్దుండి ఏమన్నాడంటే, అన్న మీటింగ్ పెడుతున్నా పరిగెత్తుకుంటూ వచ్చినా అన్నాడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఏంటో ఈ చెప్ప కటింగ్. మా ఇర్ఫాన్ గారు చాలా అయితే మారిపోయినాడు, ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ గా అయిపోయినాడు. నా తోటి యూట్యూబర్లు, నా తోటి ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళు ఏంటంటే అందరూ అయితే వచ్చారు. అందరిని ఏంటంటే హర్షత్ అయితే పిలిపించాడు. అలానే ముక్క సాయి వికాస్ రెడ్డి అని కూడా వచ్చాడు. కొద్దిసేపు అయితే నవ్వుకున్నావు, ఎందుకంటే అంతలా నవ్వుపించాడు అన్న. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, నేను నా పార్టీ వచ్చి నా సబ్స్క్రైబర్లు అంతా. ఏమంటే మన హర్షత్ పిలిచాడు, మన ఊరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చెప్దామని చెప్పి వచ్చి నా ఫ్రెండ్ ఇర్ఫాన్ గారికి చెప్పిన ఒరే గుడ్డిగా ఎవరు నమ్మద్దా అని చెప్తే ఇప్పుడు దేవదాస్ అయిపోయినాడు. మస్తు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇచ్చాడు అబ్బా. ఛానల్ అయితే ఎగిరిపోయింది. మళ్ళీ ఫాలో అయితే కొట్టండి సరే. నా ఫ్రెండ్ ఇర్ఫాన్ గారు వాడు దేవదాస్ అయిపోయిన వెంటనే ఫోన్ అయితే బాగా కొట్టుకున్నాడు. నాతో ఏం చెప్తాడు, మధ్య ఫోన్ జారిపడి కింద పడిపోయింది రా. హర్షత్ అందరూ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకున్నారు. నేను కూడా ఏంటంటే నా ప్రాబ్లం అయితే చెప్పుకున్నాను. మనోడు ఇర్ఫాన్ కూడా స్పీచ్ అయితే ఇచ్చాడు. కోడులు ఏంటంటే స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలని చెప్పి అడుగుతున్నాను. స్వామి నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నన్ను ఈ పార్టీ ఆ పార్టీ అనకాకండి, ఎందుకంటే ఫోన్ చేసి పిలిచారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళే కాదు మా ఏ పార్టీ వాళ్ళైనా సరే నన్ను మర్యాదకు ఫోన్ చేసి పిలిచారంటే ఖచ్చితంగా వచ్చాను. రాకనే ఇడికి చూడు ఎంత గొదబలు పోనాదని చెప్పి అనుకుంటారు. జస్ట్ ఊరికి అటు పోయి అటు వచ్చి ఏమవుతా చెప్పి ఇదన్నీ నేను పోయిన తర్వాత బిర్యానీ గెట్టి తినారంటే ఇక్కడ